ఏపీలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 120కి పైగా ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరు, కడప, తిరుపతి, ఒంగోలు, విజయవాడతో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. సబ్ రిజిస్టర్ ఆఫీసర్లపై వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు. అనుమానాస్పద ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు లంచం, అక్రమ రిజిస్ట్రేషన్ పై ఫిర్యాదులు రావడంతో సంబంధిత సిబ్బందిని ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నించారు. రికార్డుల పరిశీలన తర్వాత నివేదిక సిద్ధం చేయనున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, విజయవాడ, నంద్యాల, ఆలగడ్డ, గుంటూరు, నరసరావుపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఆఫీసర్లను బయటకు పంపించి రికార్డులు తనిఖీ చేస్తున్నారు. రైట్, ఏపీలో ఏసీబీ అధికారులు దాడులైతే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి సంతోష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సంతోష్, అధికారుల తనిఖీలు ఎక్కడి వరకు వచ్చాయి? ఏమైనా ఫైల్స్, కీలకమైన ఫైల్స్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? శిరీష గారు, ఏదైతే ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు అనేది చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇటు ఫిర్యాదులు, ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు కూడా ఇక ఆ రంగంలోకి ఏసీబీ అధికారులు అయితే కనుక ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. ఇందులో ఏదైతే అనధికారిక రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అదే విధంగా అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులపై కూడా ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక తనిఖీలు నిర్వహించేందుకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్లపై కావచ్చు, అదే విధంగా అక్రమంగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్లపై పూర్తి స్థాయిలో ఆ రికార్డులతో పాటు డేటాను సైతం కూడా ఇటు అధికారులు పర్యవేక్షించడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆకస్మిక తనిఖీల్లో భాగంగా అనధికారికంగా ఉన్నటువంటి డబ్బులను సైతం కూడా ఇటు ఏసీబీ అధికారులు వివరణ అడుగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని సైతం కూడా ఇటు అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఏదైతే గత కొంతకాలంగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రవర్తించినటువంటి తీరుపై కూడా పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించడం, అదేవిధంగా ఆ యొక్క సోదాల్లో భాగంగా ఏవైతే అనధికారికంగా ఉన్న వాటిని సైతం కూడా ఈ యొక్క అధికారులు స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు ఏపీలో 120 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అయితే కనుక ఈ యొక్క ఏసీబీ దాడులు అనేది కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క తనిఖీల్లో భాగంగా ఏదైతే ఇప్పటికే రెడ్ హ్యాండెడ్ గా కొంతమంది అధికారులను సైతం కూడా ఇటు పట్టుకోవడంతో పాటు అదేవిధంగా శాఖాపరమైనటువంటి చర్యలు సైతం కూడా ఇటు రంగం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ఈ సాయంత్రం వరకు జరిగేటువంటి యోగ తనిఖీల్లో భాగంగా ఇక ఎవరైతే అవినీతి అక్రమాలకి పాల్పడినటువంటి నేపథ్యంలో, అదేవిధంగా అనధికారికమైనటువంటి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని గుర్తించి ఒక నివేదిక అనేది కూడా ఉన్నతాధికారులకి అందించడం కూడా జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.
ఈ రోజు ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఎస్ఆర్ఓ ఆఫీస్ మీద 50 అభియోగాల మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడానికి చెక్ చేసి ఏమన్నా ఏం జరుగుతుందో నేను అవినీతి జరుగుతుందని పేపర్ వచ్చి అన్ని జరుగుతామన్నా సర్ప్రైజ్ చెక్ చేయమన్నారు. దాని మీద ప్రొసీడింగ్స్ ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చే తదుపరి అయిపోయిన తర్వాత మీకు ఏమైనా ఉంటే వివరాలు తెలియపరుస్తారు. ఉన్నాయి కదా క్లిప్పింగ్స్ మీద రాబడి దాని మీద సర్ప్రైజ్ చెక్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో వెరిఫై చేస్తాం. సరిగ్గా ప్రాపర్గా జరుగుతుందా లేదా ఏమన్నా జరుగుతుందా ఇంకో రకంగా అవినీతి జరుగుతుందని చూసి వెరిఫై చేస్తాం. తెలిసిన తర్వాత మీకు చెప్తాను. లేదు కంప్లైంట్ ఏం రాదు. కంప్లైంట్ ఏం లేదు. కంప్లైంట్ మీద వేస్తే ఇంక వేరే ఉంటుంది. కంప్లైంట్ కాదు. వెరిఫై చేస్తాం. తింటాను. నా పేరు బివి సుబ్బారావు. డిజిగ్నేషన్ డిఎస్పీ అండి. నేను విజయవాడ రేంజ్ డిఎస్పీ. నా పేరు బి రమేష్ బాబు, ఒంగోలు ఏసీబీ సిఐనండి. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. కింద పై నుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది. ఇవి రికవర్ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి పూర్తి సమాచారం మీకు సాయంత్రం 5 గంటలకి మొత్తం ఇస్తాం. అది వెరిఫై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఇంకా అంటే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి. అవి వాళ్ళు అకౌంట్లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. అది ఎవరు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడే తీసుకొని కేసు కడతాం వాళ్ళ మీద. ఇక్కడే ఓపెన్ గానే అడిగాం వాళ్ళని, ఎవరు ముందుకు రాలేదు. ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కడతాం, రిజిస్టర్ చేస్తాం. ఇది సర్ప్రైజ్ స్టేట్ వైడ్ జరుగుతా ఉంది, రాష్ట్రం మొత్తం జరుగుతుంది.